హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మ్యాంగో పికిల్ అండి. చిన్న ముక్కల పచ్చడి, మ్యాంగోస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పచ్చడి ఎలా పెట్టాలో చూపించబోతున్నాను. ఈ పచ్చడి మా అమ్మ హెల్ప్ తీసుకొని నేను చేస్తున్నానండి. ఇదే ఫస్ట్ టైం అండి నేను పెట్టడము. నాకు తెలియదు, మా మమ్మీయే పెడుతుంటారు ఎప్పుడు. తన హెల్ప్ తీసుకొని నేను ఓన్గా ఈ సంవత్సరం పచ్చడి అయితే పెడుతున్నానండి. అది ఎలా పెడుతున్నాను ఏందనేది మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో చేస్తున్నాను. ఈ పచ్చడి కోసం ఫస్ట్ మనం మ్యాంగోస్ నీట్గా క్లీన్ చేసుకోవాలండి. మ్యాంగోస్ని నీట్గా క్లీన్ చేసేసుకొని దానిపైన ఉన్న జిగురు అంతా మొత్తం నీట్గా ఏమీ లేకుండా క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఒక 10 to 15 minutes ఎండలో ఆరనివ్వండి. తడి ఏమీ లేకుండా చూసుకోవాలండి, లేదంటే పచ్చడి బూజు వచ్చేస్తుంది. తడి ఏమీ లేకుండా చూసుకొని అంతా డ్రై అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఆ మ్యాంగోస్ని చిన్న చిన్న పీసెస్గా ఒక బౌల్ తీసుకొని, ఒక చిన్న మామూలుగా డిష్ అంటారు కదండి, అదొకటి పెద్ద గిన్నె ఒకటి తీసుకొని అది కూడా తడి లేకుండా చూసుకోవాలండి. అది కూడా నీట్గా కడిగేసుకొని తేమ లేకుండా చూసుకొని అందులోకి ఒక్కొక్క మ్యాంగోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 2 kgs మ్యాంగోస్ అయితే తీసుకున్నానండి. నాకు 2 kgsకి 6 మ్యాంగోస్ అయితే వచ్చాయి. వెయిట్ చూసుకున్నానండి. వెయిట్ చూసుకొని నేను పచ్చడి పెడుతున్నాను. ఇవి ఒక సైడ్ పార్ట్ తీసేసి ఆ సైడ్ అవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మామూలుగా అయితే పెద్ద ముక్కల పచ్చడికి అయితే టెంకే అవి ఏమీ తీయకుండా నార్మల్గానే హాఫ్ చేసేసి కోసి పెడుతూ ఉంటారు కదా. ఈ చిన్న ముక్కల పచ్చడికి ఏంటంటే ఒక సైడ్ పార్ట్ తీసేసుకోవాలండి. ఫస్ట్ ఆ సైడ్ పార్ట్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. టెంక్ అయితే వేస్ట్ కాబట్టి తీసేసేయాలండి, పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మనము కట్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనకి ఆ టెంక్ అనేది టచ్ అవుతుంది కదా, ఆ పీచ్ అనేది మధ్యలో మనం ఒక చాక్తో తీసుకోవాలి. చాక్తో కొంచెం లేపేసుకుంటే అది పోతుందండి. లేకపోతే ఆ ముక్కలకి అవి అంటుకొని అవి కొంచెం ఒకదానికొకటి జాయింట్ గా ఉండి అట్లా ముక్కలు విడిగా ఉండవండి. దానికొకటి అంటుకొని అట్లా చూపిస్తున్నాను కదా, చూడండి. అలా చిన్న చిన్న పీస్ లాగా ఉంది కదండి, ఆ పీస్ అనేది తీసేసుకోవాలి. అవి మొత్తం తీసేసుకోవాలండి. ఇలా ఒక బౌల్లో ఒక పెద్ద గిన్నె ఒకటి తీసుకొని ఆ పీసెస్ మొత్తం ఆ బౌల్లో వేసేసుకోవాలి. ఇది చూపిస్తున్నాను కదండి, మధ్యలో మనకి ఇట్లా విత్తనం అయితే వస్తుంది. ఆ విత్తనాన్ని తీసేసుకున్న తర్వాత అక్కడ పైన తోలులాగా ఉంటుంది కదండి, అది కూడా తీసుకోవాలి. అది తీసేసుకొని మనము పీసెస్ గా కట్ చేసుకుంటే బాగుంటుందండి. ఒకవేళ అది రాకపోతే గనక మనం చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుంటాం కదండి, ఆ కట్ చేసుకున్నప్పుడు ఇలా ఒక సైడుగా చాకు పెట్టి తీసేసుకుంటే ఊరికనే వచ్చేస్తుందండి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇలా చిన్న చిన్న పీసెస్ అండి. నాకైతే చాలా ఇష్టం, బాగా ఇంట్రెస్ట్ గా చేయాలనిపించి చేస్తున్నాను. అక్కడక్కడ బాగా ఆరెంజ్ కలర్ లో కనిపిస్తున్నాయి పీసెస్. ఏంటా పండిపోయిన కాయ కూడా వేస్తున్నాను అని అనుకోకండి, అది పండలేదండి, కలర్ చేంజ్ అయింది అంతేను. మామిడికాయ అయితే పుల్లగానే ఉంది, మేము టేస్ట్ చేసే యూజ్ చేసాము. మొత్తం అయితే ఇలా పీసెస్ గా అన్ని కట్ చేసేసామండి, మ్యాంగోస్ మొత్తము. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా మనకి పీసెస్ అయితే రెడీ అయిపోయాయండి. నెక్స్ట్ మనం ఏంటంటే ఇప్పుడు ఆవపిండి మెంతిపిండి అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఆవపిండి మెంతిపిండి, ఆవాలు మెంతులు అయితే లైట్ గా మనం దోరగా వేయించుకోవాలండి. వేయించుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. బాగా పౌడర్ లాగా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం మెజర్ చేసుకోవాలి కదండి. మెజర్ చేసుకోవాలంటే నేనైతే ఒక గ్లాస్ యూస్ చేశానండి. ఆ గ్లాస్ తోటి నేను మెజర్ చేశాను. నాకైతే 8 గ్లాసెస్ అయ్యాయి ముక్కలైతే.
ఫుల్గా మెజర్ చేసుకోవాలి. 8 గ్లాసెస్ అయితే అంటే తలకొట్టి కాకుండా నిండా ఎంత గ్లాస్కి ఎన్ని పడితే అన్ని తీసుకోవాలండి. నిండుగా తీసుకున్నాను. నాకైతే 8 గ్లాసులు వచ్చాయి. 8 గ్లాసెస్ అయితే అయ్యాయి. చూస్తున్నారు కదా, కరెక్ట్గా 8 గ్లాసులు వచ్చాయండి నాకు. తర్వాత అదే గ్లాస్ తోటి మనము ముందుగా వేయించుకొని పెట్టుకున్న ఆవాలు, మెంతులు దోరగా వేయించుకొని పౌడర్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు అది కూడా ఇప్పుడు మనం ఇందాక ముక్కలైతే ఎలాగా మెజర్ చేసుకొని మనం కొలుచుకున్నామో అదే గ్లాస్ తోటి ఆవ పిండి, మెంతిపిండి కూడా 3/4 గ్లాసు వేసుకోవాలండి. పౌడరు మెంతిపిండి, ఆవాల పిండి పౌడరు. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు అండి. ఉప్పు కూడా నేను అదే గ్లాస్ తోటి గ్లాస్ నిండా వేసానండి. మళ్ళీ కారం అండి. కారం కూడా సేమ్ అండి, గ్లాస్ నిండా వేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే ఇంకొక చిన్న గ్లాస్తో అయినా వేసుకోవచ్చండి, యూస్ చేసుకోవచ్చు మీరు తినే కారాన్ని బట్టి. నేనైతే గ్లాస్ నిండా అయితే వేసానండి. ఫస్ట్ అయితే ఒక 3/4 గ్లాస్ వాడాను. తర్వాత మళ్ళీ ఇంకొక చిన్న గ్లాస్ అయితే వేసి కలిపానండి. మీకు ఇక్కడ చూపిస్తుంది ఒక 3/4 గ్లాస్ ఏను సరిపోదనేసి నేను తర్వాత మళ్ళీ వేరే గ్లాస్ తోటి ఇంకొక 1/4 గ్లాస్ అయితే వేసి కలిపానండి. ఇవన్నీ మేము వేసుకున్నాం కదండి. మనం వేసుకున్న తర్వాత ఆ ముక్కల్లో మొత్తం అనేది బాగా కలిసేదాకా కలుపుకోవాలి. లైట్ గా పసుపు కూడా వేస్తున్నానండి, కలర్ చేంజ్ అవ్వకుండా ఉండటం కోసం లైట్ గా పసుపు కూడా వాడుతున్నాను. కలర్ అనేది మనకి ఆ రెడ్డిష్ లో ఉంటుంది కదండి, ఆ కారము అవన్నీ వేసుకుంటాం కదా, ఆ కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చిన్నులపాయలు కూడా వేసుకోవాలండి. వేయించకపోయినా పర్వాలేదండి, లైట్ గా అట్లా అయినా వేసేసుకోవచ్చు. పైన పొట్టు తీసేసుకొని వేసేసుకోవచ్చు. ఆయిల్ అయితే నేను ఇక్కడ 1 లీటర్ ఆయిల్ అయితే వాడానండి. మీకు గ్లాస్ తోటి నేను చూపించాను. ఆ గ్లాస్ తోటి నేను 4 గ్లాసెస్ అయితే ఆయిల్ వేసాను. అన్ని మనం మొత్తం ఇట్లా వేసుకున్న తర్వాత మొత్తము అన్ని కలిసిపోయేలాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. ఇదే ఫస్ట్ టైం అండి నేను పెట్టడం, మా మమ్మీ హెల్ప్ తీసుకొని పెడుతున్నాను. ప్రతి ముక్కకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా చూస్తున్నారు కదా, చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కలిపిన మొత్తాన్ని ఒక ప్లాస్టిక్ బాక్స్ ఉంటుంది కదండి, లేదంటే జాడీలో అయినా తీసుకోవచ్చు. అసలు మెయిన్ జాడీలోనే మనం పెట్టుకోవాలండి పచ్చడి అనేది. మా ఇంట్లో అయితే జాడీ లేదు, నేను అందుకే ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకుంటున్నాను. ఆ బాక్స్ క్లీన్ చేసుకోవాలండి, నీట్గా క్లీన్ చేసుకొని తడి ఏమీ లేకుండా చూసుకొని పెట్టుకోవాలి. అవి నెక్స్ట్ ఒక 3 డేస్ అయిపోయిన తర్వాత, ఒక 3 డేస్ ఆగిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మనం వాడుకోవచ్చండి. చూడండి, మా పాప అయితే కట్టి పొంగల్లోకి టేస్ట్ చేసిందండి. ఫస్ట్ చాలా బాగుంది మమ్మీ అని చెప్తుంది. ఎలా చూపిస్తుందో చూడండి. అంతేనండి, నేను పెట్టిన పచ్చడి మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.